ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏమవుతుందనంటే మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళకి ఎప్పుడు పెయిన్ ఉండడం వల్ల ఆ హస్బెండ్తో కలవడం అనేదే వాళ్ళు కొద్దిగా తగ్గిస్తూ ఉంటారు. దీన్ని డిస్పెరోనియా అంటారు. దీనివల్ల సెక్షువల్ యాక్టివిటీయే తగ్గుతుంది. అది ఫస్ట్ కారణం. అయితే ఇది మూత్రపిండము ఇంకా అది మలద్వారమే కాకుండా మన గర్భసంచి మీద ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్, ఓవరీస్ మీద కూడా ఫామ్ అయ్యి అక్కడ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అయినప్పుడు దాంట్లో ఆ ఫెలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాకేజ్కి గురవ్వడం కానివ్వండి, లేకపోతే అది కంప్లీట్ దాన్ని ఉండాల్సిన పొజిషన్ కన్నా డిస్టార్టెడ్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం కానివ్వండి, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందనంటే వాళ్ళ ఫర్టిలిటీ రేట్ అనేది చాలా వరకు తగ్గుతూ వస్తుంది. అండ్ ఇలా ఫర్టిలిటీ రేట్ తగ్గినప్పుడు వాళ్ళు ఊరికే ఫ్రీక్వెంట్గా సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయలేరు, పెయిన్ఫుల్ సైకిల్స్ ఉంటాయి. సో వీళ్ళు కంపల్సరీ ఫర్టిలిటీ డాక్టర్కి దీనికి రిలవెంట్గా వెళ్ళి చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకున్నప్పుడు అక్కడ ఈ పర్టికులర్ కండిషన్లో ఉన్నప్పుడు ఫెలోపియన్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి అన్నది చెక్ చేస్తూ మనము సర్జికల్ ట్రీట్మెంట్కి వెళ్తున్నామా, లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్ ఏ దానికి వెళ్తున్నామా అన్నది ఫస్ట్ నిర్ధారించుకోవాల్సి వస్తుంది.